దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తూ మీరు ఎంతగానో ఆత్మీయాభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే సొలొమోనును మందిర నిర్మాణం కొరకై పురికొల్పుతున్నటువంటి దావీదు కనిపిస్తున్నాడు అక్కడ. అలా పురికొల్పుతూ ఆ మందిర నిర్మాణం కొరకు దావీదు వేటినైతే ఇవ్వాలో, వేటినైతే సమకూర్చాలో, తనతో పాటు ఉన్న వారి చేత సమకూర్చబడవలసిన వాటన్నిటిని సమకూర్చిన మీదట ఇప్పుడు చెబుతున్నటువంటి మాట 29వ అధ్యాయంలో 10 నుంచి 20వ వచనం వరకు దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు చాలా సంతోషంగా. 10వ వచనంలో రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి చాలా స్తుతిస్తూ ఉన్నాడు. 10 నుంచి 20వ వచనం వరకు మనం గమనిస్తే, అయితే 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. 10 నుంచి 20వ వచనం వరకు దేవుని సన్నిధిలో దావీదు స్తుతిస్తూ రాస్తున్నటువంటి మాటల్లో ఈ 12వ వచనాన్ని గమనించినట్లయితే, ఆస్తిని ఐశ్వర్యాన్ని సమకూర్చుకోవడానికి బలాన్నిచ్చే దేవుడవు నీవే, ఏర్పాటు చేసే దేవుడవు నీవే అని చెప్తూ, నీవు ఏలు దేవుడవు, నీవు పరిపాలించే దేవుడవు అని చెప్తూ అక్కడ ఒక మాటను నేను స్పెసిఫిక్గా జ్ఞాపం చేస్తున్నాను. హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు తన సమయమందు తను మనను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. హెచ్చించువాడు దేవుడే. మనలను మనం హెచ్చించుకోనంత అవసరం లేదు, కానీ ఏ సమయానికి తగిన విధంగా ఏ స్థానంలో నీ ఉండాలో ఆ స్థానంలో నిన్ను ఉంచగలిగిన దేవుడు దేవుడే. హెచ్చించువాడు ఆయనే. అంత మాత్రమే కాదు, బలమిచ్చువాడవును నీవే అంటున్నాడు. అందరికీ బలము ఇచ్చువాడవును నీవే అంటున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమును నీ దానములు, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే అంటున్నాడు. బలమిచ్చు దేవుడు ఆయన. నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి ఈ మందిరానికి కావలసినటువంటి ఈ సామాగ్రి, లేకపోతే ఈ బంగారము, వెండి, వీటన్నిటి నేను సమకూర్చలేదు, కానీ ఇలా సమకూర్చడానికి బలమిచ్చిన దేవుడవు నీవే అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మందిర నిర్మాణం కొరకు తన వంతు తను చేయవలసినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూ, ఈ బాధ్యత నేను నా బలాన్ని బట్టి చేయట్లేదు ప్రభా, ఈ బాధ్యతను నిర్వర్తించడానికి బలమిచ్చిన వాడవు నీవే అని దేవునినే హెచ్చిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని మందిర కార్యక్రమాలలో, లేదా దేవుని మందిరంలో జరగవలసిన పనుల విషయాలలో మన వంతు భాగస్వామ్యాన్ని, మన వంతు బాధ్యతను నిర్వర్తించగలిగే ఆలోచన మన జీవితాల్లోనికి రావాలి. అలా ఆలోచించినప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని మందిర పనులలో మనం ఇన్వాల్వ్ అవుతూ ఉన్నప్పుడు అద్భుతంగా ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నా నీ మందిరంలో నీవు భాగస్వామ్యాన్ని అనుభవించాలి. ఏ మందిరంలో నీవు ఆరాధనకు హాజరవుతున్నా, ఏ మందిరంలో నీవు హాజరవుతున్నప్పటికీ ఆ మందిరంలో నీవు భాగస్వామ్యం కావాలి. భాగస్వామ్యం అవుతూ దేవుని మహిమార్థమై నీవు అక్కడ నీ వంతు పరిచర్య జరిగించాలి. మందిరానికి వచ్చి వెళ్ళే వారంగా ఉండటానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఏ మందిరంలో నీవు హాజరవుతున్నప్పటికీ, అది ఏ మందిరమైనా కావచ్చు, దేవుని సన్నిధిలో హాజరవుతున్నప్పుడు ఆ మందిర ఆరాధనల్లో నీవు భాగస్వామ్యాన్ని పంచుకోవాలి. నీ వంతు పనిని నువ్వు ఆ మందిరంలో జరిగించాలి. ఇదిగో దావీదు నీ గొప్ప శక్తిని బట్టి, లేకపోతే నేను ఈ కార్యం చేయడానికి నీవు బలపరిస్తే తప్ప నేను చేయలేదు ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో దావీదు తను తాను సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బలమిచ్చువాడవు నీవే కనుక దేవుని పని జరిగించడానికి నాకు బలం కావాలి, నాకు ఆ తలాంతులు లేవు, లేకపోతే నాకు తలాంతు లేదు అని చెప్పి మనం ఆగిపోవడానికి లేదు. కానీ దేవుని సన్నిధిలో మన వంతు మనం జరిగిస్తూ ఉన్నప్పుడు మన ప్రయాసను ఆయన కౌంట్ చేసే దేవుడు,
ఆయన కౌంట్ చేసే దేవుడు. నీ ప్రయాస వ్యర్థము కాదు అని నమ్మి అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అవైలబుల్గా ఉండటం, అందుబాటులో ఉండటం మనం నేర్చుకోవాలి. అది ఆ మాటను నేను జ్ఞాపం చేస్తున్నాను. అలాగే ఈ మాటను మరొకసారి నేను జ్ఞాపం చేస్తున్నాను, మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. బలమిచ్చువాడవు నీవే, బలమిచ్చువాడవు నీవే. ఒక్కసారి దేవుని వైపు చూద్దాం. దావీదు జరిగించిన కార్యాన్ని పరిశీలిద్దాం. దేవా, నీ మందిరంలో నేను నిలవబడాలి ప్రభువా, నీ మందిర పనులలో నేను ఇన్వాల్వ్ కావాలి ప్రభువా, నేను బలహీనుడను, నాకు బలం దయచే ప్రభువా అన్నప్పుడు దేవుడు తన బలంతో నింపి తన మందిరంలో లేకపోతే తన సేవలో నిన్ను ఒక పనిముట్టుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. అయితే అందుబాటులో మనం ఉన్నప్పుడు, ఆయనకి అవైలబుల్గా మనం ఉన్నప్పుడు ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా తరతరములకు దేవుడు ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడు. ఇదిగో దావీదు అంటున్నాడు, బలమిచ్చువాడవు నీవే. ఆ బలాన్ని స్వీకరిద్దాం. దేవుడిచ్చే ఆలోచన స్వీకరిస్తూ మందిర పనులలో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి, ఆయన సేవకు, ఆయన పనులు జరిగించడానికి, మనం అందుబాటులో ఉండడానికి మనల్ని మనం వీలు కల్పించుకుందాం. మనం అందుబాటులో ఉంచుకుందాం. అలా అందుబాటులో ఉంచుకున్న దానిని బట్టి అది దేవుని సన్నిధిలో చిన్న పని చేసినా దేవుడు గొప్పగా దీవించే దేవుడు. ఆయన దీవెనలను పొందుకొనగలిగినట్లుగా మనం పొందుకుంటూ మన తర్వాత వచ్చే తరాలు ఆ దీవెనలు పొందుకొనగలిగినట్లుగా మందిర పనులలో మనం ఇన్వాల్వ్ అవుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, బలమిచ్చువాడవు నీవే. దావీదు పలికిన మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. నిజమే ప్రభువా, మీ మందిర పనులలో మేము అందుబాటులో ఉండగలిగినప్పుడు నీవు ఇచ్చే ఆశీర్వాదాలు గొప్పవి. నీవు బలపరిచే దేవుడవు, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడవు. నా దేవా, మీ ఏలుబడి క్రిందకు మమ్మల్ని తీసుకునే దేవుడవు. అట్టి రీతిగా మీ ఏలుబడి క్రిందకు మేము ఉంటూ, మీకు అందుబాటులో ఉంటూ ఆశీర్వాదకరమైన అనుభవాలు మేము పొందుకుంటూ మా తరువాత వచ్చే తరాలు కూడా పొందుకొనగలిగినట్లుగా మీకు అందుబాటులో ఉండగలిగే కృప మాకు అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.